రోజులుగా అమెరికాలో రెండు షేర్లు గురించి మాత్రమే ఎక్కువ చర్చ సాగుతుంది. ఒకటి కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి అయితే ఇంకొకరు టెస్లా ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్ గురించి. మరో 20 రోజుల్లో అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టబోతున్నట్లుగా అందరికీ తెలిసిన విషయమే. అయితే ట్రంప్ వారసుడిగా మస్క్ అవుతారంటూ చర్చ జోరుగా సాగుతుంది. మరీ ముఖ్యంగా డెమోక్రటిక్లు మస్క్ కే అమెరికా అధ్యక్షుడు ఉంటే అది డొనాల్డ్ ట్రంప్ కు పెద్ద ఎంబారెస్మెంట్ గా ఉంది. అసలే తన తప్పు ఎవరో ఎక్స్పోజ్ చేయడానికి అంగీకరించరని ట్రంప్ గత కొద్ది రోజులుగా మస్క్ కు వస్తున్న క్రేజ్ చూసి అవాకవుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే వచ్చే రోజుల్లో మస్క్ అమెరికా అధ్యక్షుడు అవుతాడా అన్న ప్రశ్నకు నో నెవర్ అంటూ తేల్చి చెప్పేశాడు. మస్క్ ఎప్పటికీ అమెరికా అధ్యక్షుడు కాలేడు. రిపబ్లికన్ పార్టీ సదస్సులో దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. ఆయన ఎందుకు అధ్యక్షుడు కాలేడో కూడా చెప్పాడు. మస్క్ అమెరికాలో పుట్టకపోవడమే అందుకు కారణమన్నాడు. మస్క్ దక్షిణ ఆఫ్రికాలో జన్మించాడని అందుకే ఆయనకు అధ్యక్షుడు అయ్యేందుకు అవకాశం లేదన్నాడు. అమెరికా రాజ్యాంగం ప్రకారం సహజంగా అమెరికాలో పుట్టిన ప్రతి వ్యక్తి మాత్రమే అధ్యక్షుడు అవుతాడని చెప్పారు. అయితే రాబోయే రోజుల్లో పాలన అంత మస్క్ చేతిలో ఉంటుందంటూ గత కొన్ని రోజులుగా డెమోక్రటిక్లు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మస్క్ విషయాన్ని మరోసారి ప్రస్తావించిన ట్రంప్ ఆయన ఎప్పటికీ అమెరికా అధ్యక్షుడు కాలేడని తేల్చి చెప్పేశాడు. ఎన్నికల్లో గెలవకుండానే కీలక పదవుల్లో ఎలా నియమిస్తారన్న చర్చ అమెరికాలో జోరుగా సాగుతుంది. అదే సమయంలో ట్రంప్ వ్యాఖ్యలపై మస్క్ సైతం స్పందించాడు. ట్రంప్ వ్యాఖ్యలు అద్భుతమంటూ కితాబిచ్చాడు. ట్రంప్ మస్క్ మీద చేసిన కమెంట్స్ ను ఎక్స్ లో పోస్ట్ చేశారు. అమెరికాలో ట్రంప్ 2.0 షురూ కావడానికి జనవరి 20 ముహూర్తం ఖరారు కాగా అటు అమెరికాలోనూ ఇటు ప్రపంచ వ్యాప్తంగానూ ప్రకంపనలు మొదలయ్యాయి. ట్రంప్ వచ్చే రోజుల్లో పాలన ఎలా కొనసాగిస్తారనే దానిపై ఇటు డెమోక్రటిక్లు అటు రిపబ్లికన్లోనూ ఎంతో చర్చ నడుస్తుంది. అమెరికా ఎన్నికల్లో అనూహ్య ఫలితాలతో డెమోక్రట్లను కంగు తినిపించిన ట్రంప్ ఇప్పుడు పాలనలోనూ కొత్త తరహా దూకుడు ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. అధికారం ఎప్పుడు కూడా డబ్బు చుట్టూ తిరుగుతుందన్న ప్రపంచ నాడిని అమెరికాలో మరికొంత ప్రజ్వలించేలా కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. అమెరికా ఎన్నికల్లో డబ్బు వాడకం గురించి మొదటి నుంచి పెద్ద చర్చే కొనసాగుతుంది. అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టబోతున్న ట్రంప్ ఆస్తుల లెక్కలు పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే కుటుంబ సభ్యులందరికీ కీలక పదవులు ఇచ్చిన ఆయన ఇంకా ఏం చేస్తారో పెద్దగా చెప్పనక్కర్లేదు. అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ల అభ్యర్థిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ కు సహకరించిన టెస్లా అధినేత ఎక్స్ బాస్ ఎలన్ మస్క్ రాజకీయ జోక్యంపై పెద్దెత్తున చర్చ జరుగుతోంది. ఇకపై డొనాల్డ్ ట్రంప్ ఉపాధ్యక్షుడిగా మస్క్ అధ్యక్షుడుగాను ఉన్నట్టుగా అక్కడ చర్చ మొదలైంది. మస్క్ కు ఉన్న అంగబలం అర్ధబలం కలిసి వస్తాయన్న అంచనాలున్నాయి. అయితే స్వతహాగా అమెరికా మూలలున్న వ్యక్తి కారణన్న అభిప్రాయం మస్క్ విషయంలో ఉంది. మస్క్ ఇంగ్లీష్ కూడా అమెరికన్లు మాట్లాడేలా ఉండదంటున్నారు. జూన్ 28, 1971న దక్షిణ ఆఫ్రికా పరిపాలన రాజధాని పిట్రోరియాలో మస్క్ పుట్టాడు. మస్క్ తల్లి కెనడాలో జన్మించిన దక్షిణాఫ్రికాలో పెరిగారు. తండ్రి ఎరోల్ మస్క్ దక్షిణాఫ్రికాలో ఎలక్ట్రోమెకానిక్ ఇంజనీర్. సో ఆయన నేపథ్యాన్ని వచ్చే రోజుల్లో అమెరికన్లు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఇప్పుడు హాట్ టాపిక్. స్వతహా వ్యాపార లక్షణాలున్న వ్యక్తి ప్రభుత్వంలో భాగస్వామి అయితే మొత్తం వ్యవహారం ఎలా పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. అయితే మస్క్ ప్రపంచ కుబేర్లో ఒకడు. తన సంస్థలకు పలు దేశాలు రైతులు ఇవ్వాలని నేరుగా డిమాండ్ చేసే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా టెస్లా సంస్థను విస్తరించాలని, వచ్చే రోజుల్లో గ్రీన్ ఎనర్జీతో ప్రపంచాన్ని ఏలాలన్న కసి ఆయనలో కనిపిస్తూ ఉంటుంది. అలాంటి వ్యక్తి ఇప్పుడు అమెరికా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు తనకు బెనిఫిట్ అయ్యేలా చేసుకోవడం ఎలా అంటున్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న ట్రంప్ మస్క్ విషయంలో ఎలా ఆలోచిస్తారో చూడాలి. సంబంధించి మరింత విశ్లేషణ ఇవ్వడానికి ప్రస్తుతం జూమ్ తో మనతో పాటు ఉన్నారు పెంటపాటి పుల్లారావు. సార్ చెప్పండి, ఈ మొత్తం ట్రంప్ అండ్ అలాగే ఎలాన్ మస్క్ సిచ్యువేషన్ తీసుకుంటే దీని గురించి ఏం చెప్తారు? మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? అమెరికాలే కాదు ప్రపంచంలో కొత్త ఐడియాస్ తీసుకొచ్చారు. అందరికంటే ధనవంతుడు, తొందరగా వచ్చిన వ్యక్తి, అద్భుతమైన ఐడియాస్ ఉన్నాయి. ట్రంప్ ఓడిపోయి బయట ఉన్న సమయంలో ఆయనతో స్నేహం చేసుకోవటం, ఆయన ఎలక్షన్కి సాయం చేయటం, ఇదంతా జరిగింది. ట్రంప్ కూడా
ఆయన అంటే చాలా మోజుగా ఉన్నారు. కానీ ట్రంప్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ రోజులు ఎవరితో స్నేహంగా ఉండడం. అది మనం తెలుసుకోవాలి. దగ్గరికి వెళ్ళిన వాళ్ళు అందరూ దూరంగా అయిపోతారు. ఆయన తత్వం ఏమైనా చిన్న లోపం కనపడినా మళ్ళీ క్షమించ, వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ రావటం కష్టం ఆయన దగ్గరికి. తర్వాత ఎక్కువ అటెన్షన్ ఇంకో వ్యక్తి మీద వెళ్తుందంటే కూడా అది సహించలేదు. ఆ గుణాలు ఉన్నాయి. అవన్నీ తెలిసి ఆయనకి వ్యతిరేకంగా ఉన్న డెమోక్రాటిక్ పార్టీ వాళ్ళు రెచ్చగొడుతున్నారు. మస్క్ చాలా పాపులర్ అయిపోయాడు, మస్క్ ప్రెసిడెంట్ అయిపోతాడు, ఇవన్నీ ఊరికనే ట్రంప్ను రెచ్చగొడతాను. ఇప్పుడు ఆయన అధ్యక్షుడు ఎన్నిక ప్రెసిడెంట్ నవంబర్ 5, ఒకటి దాదాపు 45 రోజులే అవని, ఇంకా ఆయన అధికారంలోకి రాలేదు. ఈ స్నేహం ఇద్దరికీ ఉపయోగం. మస్క్కు ఉపయోగం, ఆయన ఐడియాస్ మొదలుకెళ్తాయి, వ్యాపారం మొదలుకెళ్తాది. ట్రంప్కు కూడా ఉపయోగం. మస్క్ లాంటి వ్యక్తి ఆయనతో ఉండటం, ఆయనకి ఐడియాస్ ఇవ్వటం, ఆయన ఒక రకంగా దారి చూపెడతాం, ఇవన్నీ ఉన్నాయి. కాదంటూ కష్టం. మస్క్ కూడా కంట్రిబ్యూట్ చేస్తున్నాడు కొన్ని విషయాల్లో, టెక్నాలజీ విషయాల్లో, అన్నిటిలో. తర్వాత ట్రంప్ గ్లామర్ కూడా, పోషన్ కూడా పెరిగింది మస్క్తో అసోసియేట్ అవుతాం. కానీ ఇందాక చెప్పిన మాట, స్నేహాలు ట్రంప్తో ఎక్కువ రోజులు ఉండటం ఎవరికి కనపడట్లేదు. దగ్గరికి వెళ్ళిపోయేవంటే దూరం అయిపోతాం. ఆయన తత్వం అది. కుటుంబ సభ్యులు తప్ప మిగతా వాళ్ళతో పర్మనెంట్గా లాంగ్ టర్మ్ దగ్గర స్నేహాలు మాత్రం ఎక్కడ కనపడలేదు. ఎంతో మంది ఆయన మార్చేస్తారు. ఆయన మొదటి 4 సంవత్సరాల్లో ఫారెన్ మినిస్టర్ 3 మార్చాడు, రక్షణ మంత్రులు 3 మార్చాడు, FBI డైరెక్టర్ని మార్చాడు. ఎవరిని మార్చని వ్యక్తి లేదు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అంటే మినిమం 4 సంవత్సరాలు ఉంటారు. అలాంటి కూడా 3 చేశాడు, 4 చేశాడు. సో ట్రంప్తో స్నేహం దూరంగా వెళ్ళదు. కానీ మస్క్ ఆయనతో ఉండటం మంచిది. ఎందుకంటే కొన్ని మంచి ఐడియాస్ ఇస్తాడు. ట్రంప్ తీసుకున్న ఎక్స్ట్రీమ్ స్టాన్సెస్ అడ్డం పడుతున్నాడు. అమెరికా బలం వచ్చేటట్టుగా చేస్తాడు, అమెరికా ఆర్థిక వ్యవస్థ పెరిగేటట్టుగా చేస్తాడు. అన్నిటికంటే ముఖ్యం, భారతదేశానికి ట్రంప్ అక్కడ ఉండటం చాలా మంచిది. ట్రంప్ టెక్నాలజీ గురించి ఎక్కువ చెప్తాడు. టెక్నాలజీకి మెరిట్ కావాలి, బ్రెయిన్స్ కావాలి, అన్స్కిల్డ్ కాదు అని ట్రంప్ భారతదేశానికి ఏమి మనకి కావాలో ఆయన అదే చెప్తున్నాడు. సో కంక్లూడ్ చేయాలంటే ట్రంప్తో స్నేహం కష్టం. ఎన్నో రోజులు ఎవరిది ఉండదు. మస్క్ అంటే కోపం కూడా వస్తుంది, ఎక్కువ అటెన్షన్ మస్క్ వెళ్తుంది. కానీ మస్క్ కనుక ట్రంప్తో ఉంటే ట్రంప్కి మేలు, భారతదేశానికి మేలు. రైట్ సార్, ఫ్రెండ్షిప్ గురించి మీరు చెప్పారు. ట్రంప్ ఇంకా ఎలన్ మస్క్ ఫ్రెండ్షిప్ గురించి మీరు చాలా చక్కటిగా వివరించారు. అయితే ఎలక్షన్ టైం అప్పుడు ప్రాపగెండా స్ప్రెడ్ చేయడమో లేకపోతే ప్రమోషన్ అప్పుడు కానీ ట్రంప్కి ఎలన్ మస్క్ చాలా హెల్ప్ చేశాడని అందరికి తెలిసిన విషయం. అది చాలా క్లియర్గా మనం చూసాము. అంత హెల్ప్ చేసిన ఎలన్ మస్క్కి ట్రంప్ ఎందుకు ఇట్లా అంటే ఇప్పుడు ఎలక్షన్లో గెలిచాక ఇప్పుడు ట్రంప్ మాట మార్చడం లేకపోతే చాలా వింతగా మాట్లాడినట్టుగా మనకు తెలుస్తుంది. ఇందాక మీరు చెప్పినట్టుగా లాంగ్ టర్మ్లో అయితే ఫ్రెండ్షిప్ అనేది నడవదు ట్రంప్ విషయానికి వస్తే. సో దానికి ఇదే రీజనా లేకపోతే ఏంటి, ఇంకే ఇంటర్నల్ రీజన్స్ ఏమైనా ఉండొచ్చా? అంటే ఎలన్ మస్క్ చాలా హెల్ప్ చేసిన మనిషి కాబట్టి ఇంకా ఆయనని దగ్గర తీసుకొని మంచి ఒక పొజిషన్ ఇవ్వాల్సిన ట్రంప్ ఇప్పుడు ఎలన్ మస్క్ని అసలు అతని దేశ పౌరుడే కాదు, సో మేము తీసుకోలేమని సెంటెన్స్ అయితే పాస్ చేయడం జరిగింది. సో దీని గురించి ఏమంటారు? ఆయన దేశానికి గుర్తునే చెప్పాడు, రాష్ట్రపతి అయిపోతాడా మస్క్, రాష్ట్ర ప్రెసిడెంట్ నిలబడతాడా అంటే నిలబడలేడు అన్నాడు. ఆయన ఆ మాట మస్క్ వెంటనే చెప్పినట్టుగా మనం భావించాలి. అమెరికన్ రాజ్యాంగంలో ఎవరైనా అమెరికాలో పుట్టకపోతే అమెరికన్ సిటిజన్గా ఇతర దేశాల్లో పుట్టి అప్పుడు సిటిజన్ కాకపోతే ప్రెసిడెంట్ అవ్వకూడదు. అది చాలా కఠినమైన కండిషన్. మనం చూసాం. ఒబామా 2008 నుంచి 2016గా ఉన్నప్పుడు ట్రంప్ రోజు చెప్పేవాడు, ఈయన అమెరికాలో పుట్టలేదు, ఎక్కడ పుట్టాడో ఎవరికి తెలియదు చెప్పేవాడు. సో ట్రంప్ ఆ రిమార్క్ వల్ల ఇలాన్ మస్క్ ఏదో దూషించినట్టుగా కాదు, ఫ్యాక్ట్ చెప్పేది. ఇది జరిగే పని కాదు, ఈయన అవ్వడం, మీరు ఆ బాధ లేదు అని చెప్పాడు. కానీ ఇందాక నేను చెప్పినట్టుగా ట్రంప్ని రెచ్చగొడుతున్నారు విరోధి. ట్రంప్ వీక్ పాయింట్ అది. ఎవరినైనా పొగిడితే, ఆయనతో కంపేర్ చేస్తే ఉడుకుమొత్తనం వస్తుంది. ఎవరినైనా ఎక్కువ పొగిడితే బాధపడతాడు. ఆయనతో సంబంధం
చాలా కేర్ఫుల్ గా ఉండాలి. రైట్ సార్. కానీ ఓకే, మస్క్ మాత్రం లైన్ ఏం దాటలేదు ఇప్పుడు వరకు. కానీ చెప్తాను, మీరు అడగండి. ఇంకో విషయం కూడా ఉన్నది దీంట్లో. చెప్పండి సార్, చెప్పండి. ఏంటంటే మస్క్ అంటే అందరికీ పక్కన ఉన్న వాళ్ళకి జెలసీ కూడా ఉంటది కదా. ఓకే. ట్రంప్ చుట్టూరా ఉన్నవాళ్ళు మస్క్ వాళ్ళందరినీ ఓవర్ షాడో చేస్తున్నాడు. మస్క్ స్నేహం కోసం ట్రంప్ చూస్తున్నాడు. మస్క్ని ఆయన ఉన్న ఊరిలో ఫ్లోరిడాలోనే ఇల్లు తీసుకుని ఇక్కడ నువ్వు కూడా ఇక్కడే ఉండాలంటున్నాడు. రోజు ఆయనతో కూర్చొని భోజనం చేస్తున్నాడు. ఫ్యామిలీ మెంబర్స్తో దగ్గరగా ఉంటున్నాడు. ఓకే. ఇవన్నీ కొంతమందికి ఇష్టం జరగదు. ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా, ట్రంప్కి పెద్ద కుటుంబం ఉన్నారు, దాదాపు 5 పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు. ఎవరు ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో మనకి తెలియదు. ఓకే. లోపల మాటలు ఏం చెప్తున్నారు, కుట్ర ఎలా చేస్తున్నారు, ఏమన్నా అన్నాడని కుట్రలు జరుగుతూ ఉంటాయి. అన్ని చోట్ల పవర్ సెంటర్ ఉన్నదంటే, ఒక జాయింట్ ఫ్యామిలీ అవునే, ఒక వ్యాపారం అవునే, ఒక రాజకీయం అవునే, అందరూ ఏదో కుట్రలు జరుగుతూ ఉంటాయి. మానవులు అలాగ ఉంటారు. వాళ్ళు జెలసీలు, వాళ్ళు ఇన్సెక్యూర్గా ఫీల్ అవటం, అతను అంటే తప్పుగా ఫీల్ అవటం, విషప్ మాటలు చెప్పడం, వెనకాల నుంచి ఇవన్నీ గోతులు తోవటం, ఇదంతా మామూలే. కానీ మస్క్ ఏమిటంటే ఆ కేటగిరీలో లేడు. మస్క్ విపరీతంగా డబ్బులు సంపాదించేది. గత నెలలో కూడా ఆయన ఆదాయం డబుల్ అయిపోయింది. ఆయన రైట్ సార్. 203. ఓకే. సో మనం ఇంకో మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, ట్రంప్కి మస్క్ చాలా హెల్ప్ చేశాడని చెప్పొచ్చు. లైక్ అది టెక్నికల్ పరంగా అండ్ అలాగే ప్రచారం విషయంలో కూడా చాలా హెల్ప్ చేశాడు ఎలన్ మస్క్. సో ఎలన్ మస్క్ ఇంత హెల్ప్ చేశాక కూడా ఏం ప్రయోజనం ఉండదని ఆయనే ఒప్పుకున్నాడు. నాకు ఎలాంటివి అసలు ఏ పొజిషన్ వద్దు, అది ఇది సంథింగ్ ఆయన చెప్పడం జరిగింది. కానీ ఏంటి ఇవన్నీ చేయడానికి వెనకాల ఆయన స్వార్థం ఏమైనా ఉందా? ఏమైనా అంటే మెయిన్ రీజన్ ఏంటి? ట్రంప్ కూడా ఇందాక అన్ని ఆయన సెంటెన్స్ పాస్ చేశాక మేము ఎలాంటి పొజిషన్ ఇవ్వబోము, లేకపోతే అసలు రేస్లో ఉండరు అనేసి అంత క్లియర్గా చెప్పాక కూడా ఇంకా ఎలన్ మస్క్ ఏం ట్రై చేస్తున్నాడు ఎలన్ మస్క్? ఆయన కూడా ఎలన్ మస్క్ కూడా కితాబ్ ఇవ్వడం జరిగింది. ట్రంప్ మాట్లాడింది 100% కరెక్ట్, నేను దీనికి అగ్రి అవుతానని ఎలన్ మస్క్ చెప్పడం జరిగింది. కానీ ఇవన్నీ చేస్తున్న ఎలన్ మస్క్ ఇన్ రిటర్న్లో ఏమొస్తుందని చెప్తే ఏం చెప్తారు సార్ మీరు? ఇప్పుడు ఎలాన్ మస్క్ ఏమొస్తుందంటే, మనం అందరూ ఆయన గురించి మాట్లాడుతున్నావా లేదా? 15,000 మైళ్ళ దూరంలో మాట్లాడుతున్నాం కదా ఆయన మీద. సో పబ్లిసిటీ అంటారా? పబ్లిసిటీ వస్తుంది, ఇంపార్టెన్స్ వస్తుంది, ఆయన వ్యాపారం ముందరికి వెళ్తుంది. అన్నిటికంటే ముఖ్యం ఆయన ఐడియాస్ కూడా కొన్ని ముందలు తీసుకెళ్దామని ఉంటారు కదా. ఓకే. అంత ధనం సంపాదించాక, అంత వచ్చాక చాలా సక్సెస్ఫుల్ వ్యాపారస్తు. ఏదో ఇక్కడలాగా పోనీ ఏదో రియల్ ఎస్టేటా, లేకపోతే కాంట్రాక్టరా, లేకపోతే ఏదో ఫ్యాక్టరీ పెట్టి యాపిల్లో కంపెనీ సామాన్లు చేస్తున్నాడు, అది కాదు కదా. కొత్త వ్యాపారాలు చేశాడు కదా. రాకెట్స్ స్పేస్లో పనిచేస్తున్నాడు కదా. ఆయన తెప్పిన తర్వాత ఆయన కొత్త రకం కార్లు తీసుకొచ్చాడు కదా. టెస్లా కార్లు, డ్రైవర్ లేని కార్లు తిరుగుతున్నాయి కదా. ఇంకోటి బోరింగ్ కంపెనీ అని ఉన్నది ఆయన పెట్టింది. కింద బోరింగ్ చేసి ఈ టనల్స్ తవ్వేది ఎవరూ చేయలేదు. ఆయన గత 5 సంవత్సరాల్లో చేస్తున్నాడు. ఆయన తీసుకొచ్చిన ఐడియాస్ ఒక కొత్త ఐడియాస్ మీకు చెప్తున్నా. ఆయన మొన్న ఒక రిమార్క్ అన్నాడు, ఢిల్లీ నుంచి యుఎస్ఏ గంటలో ప్రయాణం చేయొచ్చు అన్నాడు విమానం మీద. అది చాలా ఫీజబుల్ ఐడియా. ఎందుకంటే రాకెట్ అనేది భూమి ఆర్బిట్ అంటే భూమి చుట్టూరా ఉన్న గ్రావిటీ అంతా దాని బయటకు వస్తే 20,000 మైల్ స్పీడ్ మీద వెళ్తుంది ఆ రాకెట్. అలాగే ప్లేన్ కూడా వెళ్ళగలదు ఈ గ్రావిటీ నుంచి బయటకు వస్తుంది. ఇప్పుడు పాత సైన్స్ అది, ఇది కొత్తగా ట్రంప్ తీసుకొచ్చింది కాదు. 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఆయన ప్లాన్ చేస్తున్నారు, సాధించగలరు. సో ఐడియాస్ అన్నీ ఉంటాయి కదా. ఆయన ఏదో ట్రంప్ దగ్గరికి వచ్చి కూర్చుని నాకు ఈ కంపెనీలో ఇది చేస్తున్నా, దీనికి సాయం చేయండి, ట్యాక్స్ ఇవ్వండి అంటే ఇస్తారు. ఈయన ఐడియాస్ రోజు కొత్త ఐడియాస్ ఉన్నాయి. ఈయన గ్లామర్ కూడా ఉన్నాయి. ట్రంప్ అంత గ్లామర్ లేకపోయినా ఈయనకి చాలా గ్లామర్ ఉన్నది, చాలా చారిస్మా ఉన్నది ఇలాన్ మస్క్. ఇలాన్ మస్క్ అంటే ఎక్కడైనా ప్రపంచంలో ఏ నాయకుడైనా రిసీవ్ చేసుకుంటా లెక్క పెట్ట. ఆయన 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పిలవడం నెత్తి మీద పెట్టుకుని వెళ్ళి ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్రాన్స్ని కలిశారు, ప్రెసిడెంట్ ఆఫ్ రష్యా కలిశారు. ఆయన చాలా క్యాషువల్గా ఉంటాడు, షర్ట్ వేసుకుంటాడు. ట్రంప్ కూడా ఇలాంటి వాళ్ళు ఆయన చుట్టూరా తిరగటం
ఆయనకు కూడా గ్లామర్ పెరుగుతుంది. ఆయన కూడా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు సార్. ఇంకోటి, ఇప్పుడు ట్రంప్ ఫ్యూచర్ లో తీసుకుపోయే నిర్ణయాలు ఏమైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఉక్రెయిన్ ఇంకా రష్యా విషయం కానివచ్చు. ఆయన పార్షియల్లీ ఇంపార్షియల్లీ ఇన్వాల్వ్ అయి ఉన్నారన్న సంగతి అయితే తెలిసిందే. సో అలాంటి విషయాల్లో ఎలాన్ మస్క్ ఏమైనా ప్రభావితం చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా ఆ వార్ సంగతిలో? తప్పకుండా ట్రంప్ పరిపాలించేది మామూలు వ్యక్తిలాగా పరిపాలించు. ఆఫీసర్లు పెట్టుకొని ఫైల్స్ తీసుకొచ్చి మీటింగ్లు ఏం పెట్టడు. ఆయన అక్కడే నిర్ణయం తీసుకుంటారు. ఆయన ఆఫీస్లో 5 టీవీ సెట్లు, 4 టీవీ సెట్లు అవి ఉంటాయి. న్యూస్ అన్నీ చూస్తూ ఉంటాడు. ఆ న్యూస్కి రియాక్ట్ అవుతాం. ఫైల్స్ ఉందంటాడు. సిఐఏ, FBI ఈ డైరెక్టర్స్ వెళ్తే మొదటిసారి 4 సంవత్సరాల అస్సలు మళ్ళీ నా దగ్గరికి రావద్దు, నా టైం వేస్ట్ చేయొద్దు అన్నాడు. నువ్వు ఎవరైతే నీ మంత్రో వాడికి చెప్పుకోండి అన్నాడు. మిగతా అమెరికన్ ప్రెసిడెంట్స్ అలాంటి వాళ్ళు మాటలు విని గంటలు వేస్ట్ చేసేవాడు. ట్రంప్ వేస్ట్ చేయడు. ట్రంప్ ఒక రకమైన మనిషి. ఈవేళ పెనమా అనే దేశం మీద, పెనమా కెనాల్ మీద రిమార్క్ చేసేదా లేదా? అది మొత్తం ప్రపంచం అటెన్షన్ అంతా చిన్న దేశం పెనమా మీద వచ్చేసింది. పెనమా కాలువ 55 మైళ్ళు పొడుగు. అది మీకు తెలుసు కదా. అట్లాంటిక్ సముద్రాన్ని పసిఫిక్ సముద్రాన్ని కలిపి వాళ్ళు ఆ దారి మీద వెళ్ళి ఎంతో విశేషంగా 1914 జరుగుతుంది. అందరూ మర్చిపోయిన దాని మీద ట్రంప్ మాట్లాడగానే అందరూ కలిసి. ట్రంప్ పరిపాలన వేరే స్టైల్ ఉంటారు. ట్రంప్తో వచ్చిన మంచి అనుకోండి, చెడ్డ అనుకోండి, ఆయనతో ఎక్కువ కాలం స్నేహం ఎవరు ఉంటామని ఎవరికి తెలియదు. ఒక్కోసారి పెద్ద విరోధీలు కూడా ఆయన ఫర్గివ్ చేసి మళ్ళీ దగ్గర తీసుకుంటాడు, ఒకసారి తీసుకోడు. చాలా టెంపరమెంటల్ మనిషి, చాలా షూడ్ మనిషి. అందువల్ల ఈలాన్ మస్క్తో 4 సంవత్సరాల స్నేహం ఉంటుందంటే ఒప్పుకోను. 4 రోజులు ఉండొచ్చు, 40 రోజులు ఉండొచ్చు. అదంతా ట్రంప్కు మంచిది. ట్రంప్ ఇమేజ్ పెరుగుతుంది ఈలాన్ మస్క్ వల్ల, గ్లామర్ పెరుగుతుంది. పాత వ్యక్తి ట్రంప్ అంటే ఆయన గత 8 సంవత్సరాలు బాగా ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయి ఉన్నాడు అమెరికాలో. కొత్తగా విజయం కలిసి వచ్చాడు. కొత్త ఫ్యాక్టర్స్ కావాలి కదా, కొత్త వాళ్ళు కావాలి. ట్రంప్కు ఉపయోగం. కానీ సహిస్తాడో కొన్ని రోజులు పోయాక ఈలాన్ మస్క్ని పొగుడుతూ ఉంటే ట్రంప్కి ఇష్టం లేదు. సో ఆయన విరోధీలు పొగుడుతూ ఉంటారు. ఎంతో దూరం అక్కర్లేదు. మీరు ఒక సినిమా స్టార్ని కోపం తెప్పించాలంటే ఆయన రైవల్ పొగిడితే చాలు కదా, అది పక్కన ఉన్నప్పుడు పొగిడితే చాలు కదా. ఒక రాజకీయకుడు, ఒక ముఖ్యమంత్రి కోపం తెప్పించాలంటే ఆయన మంత్రులు పొగుడుతూ ఉంటే ఆయనకు అప్సెట్ అవుతాడు కదా. మానవుల్లో ఉన్న వీక్నెస్ అది. ట్రంప్కి ఆ వీక్నెస్, ఎక్కువ వీక్నెస్ ఉన్నాడు. సో ట్రంప్తో మస్క్ ఎన్ని రోజులు స్నేహం ఉంటుంది, ఎన్ని రోజులు ప్రయాణం చేస్తారో అది భగవంతుడే చెప్పగలరు. రైట్, ఓకే. సో ఇద్దరికి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు సార్. అటు ట్రంప్కి ఇటు ఎలన్ మస్క్కి కూడా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ ఫ్రెండ్షిప్. సో ఎన్ని రోజుల వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. సో చక్కటి విశ్లేషణ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదనమాట ఇటు ట్రంప్ అండ్ ఇక్కడ ఎలన్ మస్క్కి కూడా ఇది ఒక ఈ ఫ్రెండ్షిప్ చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా తెలుస్తుంది. సో చూడాలి ఫ్యూచర్లో ఎలన్ మస్క్ విషయంలో ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎన్ని రోజులు వర్కౌట్ అవుతుంది, అండ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలకి ఎలన్ మస్క్ ఎలా రియాక్ట్ అవుతారనేది కొన్ని రోజులు ఆగితే మనం చూడొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్.